దయచేసి ఇంకొక పాయింట్ ఏమిటి నేను చెప్పడం మళ్ళీ మర్చిపోతాను. 10th క్లాస్ పిల్లలకి సీబీఎస్ఈకి 2 సార్లు రాసే అవకాశం ఇచ్చారండి ఇప్పుడు. ఫస్ట్ రాసిన తర్వాత ఏదైనా ఒక 3 సబ్జెక్టులు ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ రాసే అవకాశం ఉంటుంది. అలాగే 11th క్లాస్ పిల్లలు కూడా బెటర్మెంట్ రాయండి. 1 మార్కు 2 మార్కుల దగ్గర కూడా మంచి స్టూడెంట్స్, ఎందుకంటే మార్కులతో కూడా మంచి కాలేజీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. విదేశాలు కానీ భారతదేశంలో కానీ రెండోసారి రాసే అవకాశాన్ని ఇచ్చారు. సో చాలామంది రిజల్ట్ వరకు వెయిట్ చేస్తారు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు ఏ తక్కువ వస్తే మీకు తెలుస్తాయి కదా. ఓ నెల రోజులు టైం పెట్టుకోండి. సిబిఎస్ఈ విద్యార్థులకు స్పెషల్గా నేను ఇచ్చి సలహా ఏంటంటే 3 సబ్జెక్టులు మళ్ళీ రాసే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఫస్ట్ 5 సబ్జెక్టులు రాసేటప్పుడే ఒక 2 సబ్జెక్టులు టైం సరిపోతే తక్కువ చదవండి, అసలు చదవద్దు. జస్ట్ పాస్ అయ్యి ఓ నెలన్నర టైం ఇస్తున్నాడు, 45 days. లాజిక్ అర్థమైందా మీకు? 5 ఎక్కువగా చదివాడు అనుకోండి, మంచి మార్కులు రావట్లేదు, కొంతమంది రావు, టైం సరిపోదు. 3 సబ్జెక్టులు బాగా చదవండి, 2 జస్ట్ పాస్ అవ్వండి. కొత్తగా పెట్టేది ఈ 3 పాస్ అయిపోతారు, అలాగే మార్కులు వచ్చేస్తాయి కదా, మంచి మార్కులు వచ్చి ఈ రెండు ఎలాగ మీకు తక్కువ మార్కులు వస్తాయని ముందే తెలిసిపోతుంది కదా, దీంట్లో పాస్ అవుతారు అంతే కదా, మీరు కంపల్సరీ పాస్ అవ్వాలి. నెక్స్ట్ 45 రోజులు ఈ 2 గట్టిగా చదివి రాసేయండి. సో అట్లాగే మీకు 11th బెటర్మెంట్ రాసుకున్నప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా చూసుకుని బెటర్మెంట్ రాసుకోండి, ప్లాన్ చేసుకుని ముందే కంపల్సరీ రాసుకుని చేయాలి. వీలున్నంత వరకు అంటే అర్థం చేసుకుని చదివితే ఇబ్బంది ఉండదు. లిమిటెడ్గా చదవండి, మాక్ టెస్టులు రాయండి, ప్రాక్టీస్ ఎక్కువగా కంపల్సరీగా మీరు చేసి తీరాలి. పడుకున్నప్పుడు కానీ లేకపోతే ఖాళీగా ఉన్నప్పుడు కానీ బ్రెయిన్లో మీరు చదివిందంతా మననం చేసుకోవాలి.